ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సాహపరుచుకోవటంలోనే మమతానురాగాలు ఉన్నాయి. వాటి కోసమే ఈ బాధ అంతా. మరి లేకపోతే ఏం ఆశించి చాలామంది తల్లులు నా దగ్గరికి వచ్చి ఏడుస్తారు, అయ్యా ఈ జీవితం అంతా వాళ్ళకే దారపోసాను, ఒక్కడన్నా ఒక్క మాట ఈరోజు నన్ను పంచుకుంటున్నారయ్యా. ఫలానా నెల పెద్దోడి దగ్గర, ఫలానా నెల చిన్నోడి దగ్గర, ఫలానా నెల మూడోవాడి దగ్గర. ఈ 3 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్తే ఆడపిల్లలకి పెట్టావుగా బంగారం పొలం, నా పేరు మీద ఉన్నది నా ఆడపిల్లలకి అని రాసావుగా, పోయి వాళ్ళ కొంపలో చేరు. అక్కడ చావే, పొద్దులు ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అంటున్నాడయ్యా. వాడికి నేను ఎంత ఇచ్చానో అని ఏడ్చే తల్లులు ఉన్నారు. ఏమండి, కన్న తల్లి కన్న తండ్రి బిడ్డల నుంచి వెండి బంగారాలో, పలావ్ బిర్యానీలో, దండలు సన్మానాలు కాదు, గుర్తించి ప్రశంసించి పలికే ఒక తీయని మాట కోసం ఆ గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఒక తీయని మాట గుర్తిస్తే చాలు. నువ్వు బిర్యానీలు పెట్టాల్సిన అవసరంలా, రోజు నువ్వు బంగారు తొడుపులు దిగేయాల్సిన అవసరంలా. నీ కన్న తల్లి నీ తండ్రిని కొంచెం గుర్తించి కాస్త వాళ్ళు ఎంత కష్టపడ్డారో పలకరించి నువ్వు మాట్లాడితే, నా బిడ్డ నన్ను అర్థం చేసుకుంది, నా బిడ్డ నన్ను అర్థం చేసుకున్నాడని వాళ్ళు లోపల చాలా సంతోషపడతారు. వాళ్ళకి మీకోసం బతకాలనిపించింది, ఇంకా ఓపికిస్తే దేవుడు మీకోసం ఇంకా చెయ్యాలనిపించింది. ఆ చిన్నపాటి గుర్తింపు, ఆ చిన్నపాటి ప్రోత్సాహం, ఆ చిన్నపాటి ప్రశంస వాళ్ళకి లేకపోతే సావాలనిపించింది. ఇంకా చెప్పాలంటే కూర్చొని దేవుడా నన్ను ఎప్పుడు తీసుకుంటావు, దేవుడా నన్ను ఎప్పుడు తీసుకుంటావు అని ఎదురు చూస్తుంటారు. మీకేమర్థమైంది? అసలు తండ్రి బిడ్డలు, తల్లి కూతుళ్ళు, తండ్రి కూతుళ్ళు మధ్య అనురాగం అంటేనే ఒకరినొకరు గుర్తించటం, ఒకరితో ఒకరు వ్యవహరించటం, ఒకరి ఎడద ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవటం. రైట్? ఓకే, అంతేనా? ఆశించేది ఇంకేమైనా ఉందా? చెప్పండి బాబు, అంతేనా?